హాయ్ అండి. వడియాలు కూర వండుతున్నానండి. వడియాలు వేపుకోవాలి. నూనె వేసుకుని బాగా వేడెక్కాక వడియాలు వేసుకోవాలి. బాగా నూనె కాగాలండి. కాగితేనే వడియాలు గుల్లల్లా బాగా వేగుతాయి. నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. వడియాలు వేపేసుకుని ఉదుక్కుని పెట్టుకునండి. నూనె వేసుకునండి. మళ్ళీని ఈ నూనె తీసేసి ఇంకో నూనె పచ్చి నూనె వేసేయాలండి. వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ద్వారగా ఎక్కువగా వేగాలండి. ఉల్లిపాయ ముక్కలు ఉరిపిండితో కానండి, రవ్వతో గోధుమ రవ్వతో కానీ పెట్టుకున్నాయి వండుకోవచ్చండి కూర. వరిపిండితో అయినా బాగానే ఉంటాయండి. గోధుమ రవ్వ ఉప్మాలో కట్టారు కదండి, దాంతో అయినా బాగానే ఉంటాయండి వడియాలు. నేను గోధుమ రవ్వతో పెట్టిన వడియాలండి ఇవి. ఉల్లిపాయలు వేసుకునండి బాగా వేగనివ్వాలి. దోరగా వేగనివ్వాలి. బాగా ఎక్కువ మగ్గాలండి. కూర మీద కూడా కొంచెం ఎక్కువ మగ్గాలండి ఇవి. కూర కన్నా ఎక్కువ మగ్గాలి. ఎందుకంటే వడియాలు వేపిన వడియాలు కదండి, ఏవి గట్టిగా ఉండవు కాబట్టి గమ్మున ఉడికిపోతాయండి. అంటే పులిపే ముక్కలు మాత్రం ఎక్కువసేపు మగ్గబెట్టుకోవాలండి. 2 పచ్చిమిరపకాయలు వేసానండి. పసుపు వేసి బాగా పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గనివ్వాలి. ఈ బాలింతరాలకు కూడా వేసి పెట్టొచ్చండి కూర. పచ్చిమ కూర బాలింతరాలకి కూడా వేయొచ్చండి కూర. లాస్ట్ని దింపే ముందు కొద్దిగా పాలు వేసుకోవాలండి. పచ్చి పాలు వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. బాలింతరాలు వేసుకోవచ్చండి. జ్వరం వచ్చిన తినొచ్చండి. ఎవరికైనా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా బాగుంటుందండి. తింటారండి, ఇష్టంగా తింటారండి ఇది. నీళ్ళు వేసానండి. మిస్ అయిపోయిందండి నీళ్ళు వేయటం. కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకోండి. ఒక 5 నిమిషాలు మరగనివ్వాలండి బాగానే. మరిగిన తర్వాత ఈ వడియాలు పీల్చేస్తుంది కదండి, మరి అంత కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 5 నిమిషాలు మరిగిన తర్వాత ఈ వడియాలు వేసుకోవాలండి. వడియాలు వేసుకున్నాక జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకూడదండి. కొంచెం వెగిటిగా ఉన్నట్టు ఉంటుందండి. నాకైతే నచ్చదండి, మరి నేను వేయనండి. ఇది అయితే కమ్మగా ఉంటుందండి. ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాకు నచ్చదండి. అందుకే నేను వేయనండి. ఇలా వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. స్టవ్ కట్టి ముందు కొద్దిగా పాలు వేసుకోవాలండి. కొంచెం దగ్గర పడ్డాక పాలు వేసుకుంటే అండి అప్పుడు స్టవ్ కట్టేసుకోవటమేనండి. బాగుంటుందండి కూర. నిజంగా చెప్తాను, చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు వడియాలు గిన్నె పెట్టుకుంటే ఇలాగ ఒక్కసారి వండి చూడండి, తెలుస్తుంది. నీరు కింద ఉండకూడదండి కూర. నూనె తేలే వరకు కూడా ఎగరబెట్టుకోవాలండి. దగ్గర పడనివ్వాలి. ఎందుకంటే నీరు కింద ఉంటే బాగోదండి. నూనె కింద ఉంటేనే నూనె తేలే వరకు కూడా ఉడకనివ్వాలండి. బాగుంటుందండి కూర. నేను నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అలా దగ్గర పడే వరకు కూడా ఉడకనివ్వాలండి. అప్పుడే కట్టుకోవాలండి స్టవ్. అయితే నీరు కింద ఉన్నా బాగోదండి. ఇలా ఉండాలండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా వండి చూడండి.